ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. సుందరరావుడి గారు. నమస్తే అండి. సుందరరావుడి గారు ఏంజల్ వన్ సిఎండి దినేష్ టక్కర్ ఆయన యంగ్ ఇన్వెస్టర్స్ కి కొన్ని సలహాలు సూచనలు తెలియజేశారు. సో ఫస్ట్ టైం మార్కెట్స్లోకి వచ్చేవాళ్ళు, ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎవరైతే ఉన్నారో యంగ్ పీపుల్, సో మీరు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపితో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. దాంట్లో కొంత అనుభవం వచ్చాక ఈక్విటీ మార్కెట్స్లోకి వెళ్ళన్నట్టు కూడా మంచి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే 5-10 సంవత్సరాల మార్కెట్ కాలం అనేది కూడా చాలా కీలకంగా కాబోతుందని కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. కాబట్టి ఎస్, ఆయన ఇంకా ఎటువంటి విషయాలు చెప్పారు యంగ్ ఇన్వెస్టర్స్ కి? బేసికల్ గా ఎవరైనా యంగ్ ఇన్వెస్టర్స్ కనుక మార్కెట్ లోకి వస్తున్నారంటే వచ్చే పర్పస్ ఏంటో క్లారిటీ ఉండాలా. అంటే చాలా మంది ఏంటంటే ఒక స్పెక్యులేషన్ ని ఒక ఫుల్ టైం ప్రొఫెషన్ లాగా తీసుకోవడానికి వస్తే కనుక అంత వర్త్ కాదు ఈ ప్రొఫెషన్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ కైనా సరే సర్టన్ క్యారెక్టరిస్టిక్స్, క్వాలిటీస్ ఉంటా ఉండే. కాబట్టి క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుని రావాలి తప్ప స్పెక్యులేషన్ కోసం రామాకండి. బెస్ట్ ఏంటంటే మీ ఆస్తులు ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే సేఫెస్ట్ ఫార్మేట్ లో మిగతా వాటితో పోల్చుకుంటే స్టాక్ మార్కెట్ లో మోర్ కంఫర్ట్ ఉంది, కన్వీనియంట్ ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఒక కేవైసీ ప్రాసెస్ క్లియర్ అవడానికి రోజులు పట్టేది. ఇప్పుడు వీడియో కేవైసీ కాబట్టి స్పాట్ లో మినిట్స్ లో అయిపోతుంది. ఒకప్పుడు మనీ పే చేయాలంటే చెక్లు అవి ఇచ్చేసేవాళ్ళు, క్లియరెన్స్ చాలా టైం పట్టేది. ఇప్పుడు యూపీఐ పేమెంట్ లో 99% ఇండియా మొత్తం వాడుతున్నారు, స్పాట్ లో అవుతుంది. అంటే టెక్నాలజీ ఇప్పుడు బాగా అవుతుంది. ఇండియాలో ఆల్మోస్ట్ 85% పాపులేషన్ కి స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. అందుకని ఈ మొబైల్ విప్లవం అంటూ డేటా తక్కువ రేటు రావటం వల్ల, కేవైసీ త్వరగా అవటం వల్ల ఇండియాలో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా యూత్కి చేరింది అనమాట ఈ స్టాక్ మార్కెట్స్. అయితే ఇప్పుడు మోడర్న్ యూత్ అంతా కూడా లేదు, ఇంటర్నెట్ యాక్టివిటీస్కి త్వరగా కనెక్ట్ అవుతారు కాబట్టి ట్రేడింగ్ యాక్టివిటీస్ కూడా త్వరగా కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి మీరు కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మంచి అసెట్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ రిస్క్ లేని అసెట్స్ రిస్క్ లేని మెథడ్స్ ఫాలో అవడం బెటర్ అనమాట. డెఫినెట్ గా ఆయన చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేశారనుకోండి, మార్కెట్ లో ఉన్న వాలటిలిటీని కూడా మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్ పడ్డా మనకు భయం ఉండదు, పెరిగినా కూడా భయం ఉండదు. రెండోది, మీరు వచ్చేటప్పుడు గోల్ ఓరియంటెడ్ గా రండి. ఈ డబ్బులు మీకు ఎందుకు? ఒక ఎడ్యుకేషన్ కోసమా, ఒక హౌస్ కోసమా, ఒక బైక్ కోసమా, ఏదో ఒక గోల్ ఓరియంటెడ్. అలా వస్తే ఏమవుతుందంటే వాలటిలిటీ యాంగిల్ లో చూడకుండా నాకు డిస్కౌంట్ లో వస్తున్న యాంగిల్ లో చూడొచ్చు అనమాట. నాకు ₹1,00,000 కావాలి, నెలకు 5,000 పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు రానప్పుడు, నేను పెట్టింది 5,000 అయినప్పుడు మార్కెట్ పడితే నాకెందుకు, పెరిగితే నాకెందుకు? 1,00,000 వచ్చిందాక నేను పెడుతూనే ఉంటాను కదా. కాబట్టి ఎవ్రీ మంత్ మనం పెట్టేటప్పుడు డిస్కౌంట్ లో వస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప దానికి మనం సఫర్ అవడానికి ఏం లేదు. అందుకని గోల్ ఓరియంటెడ్ గా కనుక మీరు వస్తే మీకు అది అసెట్స్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. రెండోది, అర్లీగా స్టార్ట్ చేసుకోండి. మీ ఏజ్ ఎంత తక్కువలో బిగిన్ చేస్తే అంత ఎక్కువ కాంపౌండ్ అవుతుంది, కాంపౌండ్ ఎక్కువ అవుతా ఉంటుంది. కాబట్టి యూత్ కి తొందరగా అర్థమవుతుంది ఆ విషయం. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ 10 years అప్పుడు ఇండియన్ జీడీపీ గ్రోత్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి అండ్ మోర్ యాక్టివ్ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఎకానమీ గ్రోత్ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు మారుతి ఇవన్నీ కూడా 10,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇప్పుడు లక్షలో చేరలా. అందులో పెట్టిన వాళ్ళందరూ కూడా లక్షలో వచ్చి ఉంటాయి కదా. అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇండియన్ ఎకానమీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వైజ్ అండి. అండ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ పెరుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు 25 కోట్లు ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి ఇండియాలో. అండ్ మార్కెట్ తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ 30,000 కోట్లు ఎస్ఐపి రూపంలో వస్తున్నాయి మ్యూచువల్ ఫండ్ ద్వారా. కాబట్టి మోర్ అండ్ మోర్ మనీ పార్టిసిపేట్ చేస్తుంది. రెండోది, ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతుంది ఇండియాలో. ట్రెడిషనల్ గా గోల్డ్, రియల్ ఎస్టేట్ అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లో పెట్టడం బిగిన్ చేస్తారు. ఈవెన్ పల్లెటూరులో నుంచి కూడా ఎక్కువ వస్తుంది. ఇవాళ రేపట్లో మెట్రో సిటీస్ కన్నా కూడా నాన్ మెట్రో సిటీస్ నుంచి వచ్చే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అకౌంట్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ కేవైసీ ఆన్లైన్ లో అవటం అండ్ అకౌంట్స్ ఈజీగా ఆపరేట్ చేయడం వల్ల ఏంటంటే పల్లెటూర్లు కూడా డీప్ గా వచ్చిపోయినాయి అనమాట. అందుకని ముందు రోజుల్లో ఖచ్చితంగా పార్టిసిపేషన్ పెరిగిద్ది అండ్ ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు. కాకపోతే ఒకటి, స్పెక్యులేషన్ తగ్గించుకుంటే మంచిది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్. సో ఇప్పుడు 2025 కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, అండ్ 2026 కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే ఇప్పటి వరకు ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ చేయని వాళ్ళు, సరే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలో మనం పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే రికమెండేషన్స్ ఆర్ సలహాలు ఏంటి అసలు? బెస్ట్ ఏంటంటే మీకు ఆ థాట్ వచ్చే రోజే మంచి రోజు అండి. ఇంకొక మంచి రోజు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బిగిన్ చేయండి ఇమీడియట్లీగా. ఎవ్రీ మంత్ మీకు నచ్చినంత అమౌంట్. ఇవాళ రేపట్లో మైక్రో సిప్ అని ఒకటి వచ్చింది, ₹10 కూడా బిగిన్ చేసుకోవచ్చు. ₹10 కూడా. అందుకని మీ దగ్గర ఎక్స్క్యూజ్ ఏం లేదు. ఒకప్పుడు ఏంటంటే కొంచెం శాలరీ 5,000 తర్వాత పెరిగితే చూద్దాం అన్నారు. 10,000 కాగానే ఖర్చులు పెరిగిపోయినాయి కదా, పెరిగితే చూద్దాం అన్నారు. అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు అలా కదా, అలా రీజన్ ఏం లేదు. ఎందుకంటే ₹10 కూడా బిగిన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇన్
ఇంటెన్షన్ కనుక ఉంటే, నిజంగా రిచ్ అవ్వాలని కనుక మైండ్ సెట్లో కనుక ఉంటే 10 రూపాయలతో కూడా బిగిన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రూవ్ చేసుకోండి, అవును నేను బిగిన్ చేస్తున్నాను అని చెప్పేసి. రాను రాను కొంచెం కొంచెం పెట్టుకుంటూ పోతున్నప్పుడు ఈ పెరిగే కొద్దీ నీకు అందులో హ్యాపీనెస్ కనపడుతుంది అనమాట. యూజువల్గా ఎస్ఐపిలో మీరు నెలకు 5,000 పెడుతున్నారు అనుకోండి, ఫస్ట్ 5 years అంత పెద్దగా ఏం కనపడదు, ఎగ్జాక్ట్లీ. బట్ తర్వాత మాత్రం నీకు బాగా కనపడుద్ది. ఊహించుకోండి, ఒక 10 లక్షల మీద అది నెలకి 2% పెరిగినా కూడా నీకు 20,000 రూపాయలు కనపడుతుంటాయి కదా. 20,000 అంటే ఇండియాలో మెజారిటీ పీపుల్ మంత్లీ శాలరీస్ కదా అయ్యి. అందుకని అప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. అందుకని మొదట్లో పబ్లిక్ ఏంటంటే ఆ మోటివేషన్ కావాలి వాళ్ళకి, మొదటి 4-5 years కూడా. బట్ ఒకసారి 5 years దాటారంటే ఎవరు ఆపరండి ఎస్ఐపిలో. ఎటు వచ్చి ఆపే వాళ్ళందరూ లేదు, 1 yearకి ఎక్కువ మంది ఉంటారు, అంటే 5 years తక్కువ మంది ఉంటారు. బట్ 5 years దాటింది అనుకోండి వాళ్ళు ఎవరు ఆపరంగా. ఒక సైకిల్ కనుక చూస్తే ఒక 8 years 9 years అనిపిస్తుంది, కంటిన్యూ అవుతుంది అనమాట. అవును. అందుకని మీరు ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే లాంగ్ టర్మ్ ఇచ్చుకోవటం బెటర్ అనమాట. ఎగ్జాంపుల్ కిడ్కి మనం 2,000-3,000 పర్ మంత్ వేస్తే చాలు, బట్ 25 years కల్లా ఈజీగా 1 crore పోగవుతుంది. ఒక్కళ్ళన్నా ఫ్యామిలీలో చేస్తే ఆ వంశం మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆటోమేటిక్ గా, మిగతా వాళ్ళు మొత్తం బిగిన్ చేస్తారు. అందుకని మీరు ఇంకా ఓపెన్ చేయకపోతే కనుక మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ వరకు. ఎందుకంటే కంఫర్ట్, కన్వీనియంట్ ఉంటుంది. ట్రెడిషనల్ అసెట్స్ ముందు రోజుల్లో అంతగా యూజ్ అవ్వవు, అంతగా గ్రోత్ అవ్వవు కూడా. బట్ ఇది డిజిటల్ అసెట్స్, మీరు ఏది కావాలన్నా దీంట్లో దొరికింది కదా. గోల్డ్ ఫిజికల్ కొనే బదులు దీంట్లో కొనుక్కోండి, వెండి ఫిజికల్ కొనే బదులు ఈటీఎఫ్స్ దీంట్లో కొనుక్కోండి, డెట్ బయట ఇచ్చే బదులు దీంట్లో డెట్ ఫండ్స్ కొనుక్కోండి, అంటే బయట బిజినెస్ బిన్ చేసే బదులు దీంట్లో ఈక్విటీలో కొనుక్కోండి, రియల్ ఎస్టేట్ కొనుక్కొని కమర్షియల్ రెంట్కి ఇచ్చే బదులు దీంట్లో రీడ్స్ కొనుక్కోండి. అంటే ప్రతి అసెట్ డిజిటల్గా దీంట్లో ఉంది. ఇది కంఫర్ట్, కన్వీనియంట్ కూడా. అందుకని ప్రతి ఒక్కళ్ళు బిగిన్ చేయండి. మీ దగ్గర డిస్పోజల్ ఇన్కమ్ ఉంటే ఖచ్చితంగా బిగిన్ చేయండి. రైట్ సార్, రైట్ సార్. January 10th, 11th ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఈసారి ఎటువంటి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు, ఎటువంటి నాలెడ్జ్ షేరింగ్ చేయబోతున్నారు? ప్రతిసారి మనం మంత్లీ 2 times కండక్ట్ చేస్తూ ఉంటాం ఈ ఆన్లైన్ వెబినార్స్. దీంట్లో మనకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అవంటే ఏంటి, వాటిని మనం ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవచ్చు, అండ్ మీకు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, వాటిలో మనం ఎలా వీటిని ఇది చేసుకోవచ్చు, అలాగే సిడిఎస్ఎల్ లేదా ఎన్ఎస్డిఎల్ వాటి నుంచి ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, మీకు వీటన్నిటికీ మీకు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే ఎక్కడ బిగిన్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఏట్లో చేసుకుంటే సేఫ్టీ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఒక ఫౌండేషన్ లాగా వచ్చింది అనమాట. అందుకని మీరు ఆల్రెడీ ఎంతకంత నాలెడ్జ్ ఉన్నా, అస్సలు నాలెడ్జ్ ఏం లేకపోయినా మార్కెట్ గురించి, అంటే రిస్క్ లేకుండా ఈ మార్కెట్ ని హ్యాండిల్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం ఒక స్టార్టింగ్ స్టెప్ గా, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అడిషనల్ మనీ మేక్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. టోటల్ 2 days ప్రోగ్రామ్ అండ్ 6 hours ట్రైనింగ్ దీంట్లో. అంటే January 10th, 11th 2 days లో కండక్ట్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి పింక్ చేసుకుంటే సీట్ కన్ఫర్మ్ చేస్తారు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. రైట్.